ప్రేక్షకులకి నమస్కారం. దదీశంకతుషారావం క్షీరోధార్ణావసముద్భవం నమామి శిశినం సోమం శంభోర్మకుటభూషణం. కర్కాటక రాశి యొక్క అక్టోబర్ మాస ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 5వ ఇంట్లో శుక్రుడు, 8వ ఇంట శని ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారికి ఏ రాసుల వారికి ఆ రాసుల వారికి కూడా విశేషమైనటువంటి విడివిడిగా ప్రతిఫలాలు గోచరిస్తున్నాయి. దాంట్లో విశేషంగా కర్కాటక రాశి వారికి మొదటి వారంలో బాగుంటే రెండో వారం బాగాలేదు, మూడో వారం బాగాలేదు, మళ్ళీ ఆఖరి వారం బాగుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎలాంటి రాశి అంటే ఓపిక పట్టేంతసేపు పట్టి ఎక్కడైతే వారి యొక్క టాలెంట్ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించేటువంటి తత్వం ఉన్నటువంటి వారు. అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడము, ఎక్కడ పడితే అక్కడ ఇలాంటివి ఏమైనా చెప్పాలి అనుకోవడము ఎక్కువగా ఇష్టపడనటువంటి వారు. ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ నెలలో విశేషంగా విద్యార్థులకు కానీ, గృహిణులకు కానీ, ఉద్యోగం చేసేవారికి కానీ, వ్యాపారస్తులకు కానీ, ఇతరత్ర ఉన్నటువంటి విభాగాలందరికీ కూడా ప్రత్యేకంగా పాటించవలసినటువంటివన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. అయితే కర్కాటక రాశి వారు విద్యార్థులకు సంబంధించి ప్రతి నెలలాగానే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. విద్యార్థుల్లో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు గోచరించే అవకాశం ఉన్నాయి. కాస్త ఆరోగ్యానికి సంబంధించి విద్యార్థుల విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతి రాశి వారికి కూడా పిల్లల కోసమని మేము సరస్వతి యంత్రం ఒకటి ఇస్తున్నాము. అది ఈ పిల్లలతో కూడా తల్లిదండ్రులు రాయించండి. కొంచెం పెద్దవాళ్ళు ఏవైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం మేము అనుకున్నవారు కొంచెం టైం కేటాయించి రోజుకు ఒక్కసారి ఆ యంత్రాన్ని రాస్తే చాలు. అలాంటి ప్రయత్నం చేయండి. ఇక గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే మీ యొక్క పెద్దలతో, అంటే మీ తల్లిగారితో లేదా మీ అమ్మమ్మ గారితో, మీ నానమ్మ గారితో మీరు గతంలో చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి డిస్కషన్స్కి సంబంధించి రిజల్ట్స్ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు. వారు ఏవైతే చెప్పారో అవన్నీ కాదని కొట్టిపారేసినా లేదా వాటిని మీరు పట్టించుకోవాలనుకుంటున్నా అవన్నీ కూడా ఇప్పుడు మీరు విశేషంగా చూస్తారు. ఇప్పుడే మీరు ఏదైనా ఇల్లు తీసుకోవాలనుకుంటే కనుక ఈ కర్కాటక రాశి వారందరిలో కూడా ఇల్లు తీసుకోవాలి అనుకుంటే కనుక ఆ యొక్క నిర్ణయాన్ని కాస్త పక్కకు పెట్టండి. అంతకు మునుపే మీరు గృహం తీసుకొని ఉంటే ఈ అక్టోబర్ నెలలో విశేషంగా గృహప్రవేశాలు చేసుకోండి. చాలా మంచిగా ఉంది. అంటే ఖర్చు పెట్టేటువంటి విషయానికి వస్తే కనుక పెట్టకపోవడం మంచిది. అంతకు మునుపే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంటే అది వ్యాపారంలో కానీ లేదా ఉద్యోగంలో కానీ షేర్ మార్కెట్లో కానీ ఇతరత్ర ఇంకే విషయాల్లో కూడా మీరు దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవించేటువంటి సమయం ఇది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీరు దిగ్విజయవంతంగా ఏవైతే పనులు పూర్తి చేశారో గతంలో అలాగే ఇప్పుడు మళ్ళీ పూర్తి చేస్తారు. మీ కింద వారిని మీరు ఎంత ప్లెజెంట్గా చూసుకుంటారో మీ పైవారు మిమ్మల్ని అంతే బాగా చూసుకునేటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశి వారంటేనే కాస్త ప్రశాంతత ఎక్కువగా కావాలి అనుకునేటువంటి వారు. ఈ రాశి వారందరూ కూడా ప్రత్యేకంగా చేసే పనులు ఏంటంటే తెల్లటి దుస్తులు ధరించడం, రోడ్డు మీద ఎవ్వరూ లేకుండా ఉన్న సమయంలో నడవాలి అనుకోవడం, కాస్త మెలోడీ సాంగ్స్ వినడం, లేకుంటే ఇన్స్ట్రుమెంట్స్తో కూడినటువంటి వినడం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అవి చేయడం వల్ల మనస్సుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ముత్యం ఉంటుంది కదండి, ముత్యాన్ని ధరించండి ఈ నెలలో. మీకు ఆల్రెడీ ముత్యాల దండలు ఉన్నాయి, మగవాళ్ళైతే రుద్రాక్షలు ఉన్నాయి, దాంట్లో ముత్యం వేసుకుంటా అంటే ధరించండి. విశేషమైనటువంటి ప్రతిఫలం మీరు పొందుతారు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా ఉంటే గనక మీరు ఏవైనా సరే తీసుకునే నిర్ణయాలు ఏవైనా ఉంటే, అంటే డైవర్స్ కేసెస్లో ఉన్నవాళ్ళు కానీ, ల్యాండ్ సెటిల్మెంట్స్ కానీ, బయటికి వెళ్ళి మనము ఆ సెటిల్మెంట్ చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ అనేటువంటిది ఉంది అంటే చేసుకోవడం మంచిది.
ఇది మంచి కాలం. మీరు అనుకున్నటువంటి డబ్బు కానీ అనుకున్నటువంటి నిర్ణయం కానీ కాస్త తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే విదేశీయానం చేయాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు వెళ్ళేటువంటి వెసులుబాటు ఉన్న వారందరూ కూడా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడే మీరు ఏవైనా వీసాలు వస్తాయి, వీసాల కోసం అప్లై చేయాలి అంటే చేయకండి. ఎందుకంటే మీరు మామూలుగా ఆలోచించండి, ప్రతి ఫారిన్ కంట్రీల్లో కూడా అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి నెలలన్నీ కూడా ఎటువంటి పనికి కూడా పరిశ్రమకి కూడా ప్రోత్సహించరు. అలాంటి వారికి ఈ రాశి వారికి పడదు అసలు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళగానే వాళ్ళకి ఇమీడియట్గా పని కావాలి, చేసేసుకోవాలి, ముందుకెళ్ళాలి. అలా లేకుంటే మీకు నచ్చదు. కాబట్టి వెళ్ళాలి అనుకోవడం, చేసేటువంటి పనులు ఆపండి. ఇక ఆల్రెడీ మీకు వీసాలు వచ్చేసినాయి, మీరు వెళ్ళాలి అనుకుంటే తప్పదు కాబట్టి వెళ్ళండి. ఆన్ సైట్ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో కాస్త జాగ్రత్త వహించండి, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఎవరైనా సరే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో, అప్పుల్లో ఉన్నవారు ఉంటే కనుక నేను చెప్పేటువంటి ఈ దీపారాధన చేయండి. ప్రత్యేకంగా వట్టి వేళ్ళు ఉంటాయి కదండి, వట్టి వేళ్ళు అవి మీరు నూనెలో వేసి, ఏదైనా సరే అంటే కొబ్బరి నూనె కానీ లేకుంటే ఆముదం కానీ వీటిల్లో వట్టి వేళ్ళను వేసి ఒక రాత్రంతా ఉంచి దాన్ని వడకట్టి దానితో ఈ అక్టోబర్లో వచ్చేటువంటి అమ్మవారి నవరాత్రుల్లో దీపారాధన చేయండి. ఇలా దీపారాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలము దక్కుతుంది. ఇంకా వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే, మీరు అన్ని ప్రయత్నాలు చేసేశారు, నాకు జాతకరీత్యా బాగాలేదన్నారండి, అయినా సరే మేము పూజలు చేయించుకున్నాము, నాకు సంబంధం రావట్లేదు, లేదు నాకు ఆల్రెడీ సంబంధం వచ్చిందండి, ఏవో ఆటంకాలు వచ్చి ఆగిపోతున్నాయి. ఇలా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారైనా సరే 9 రోజుల పాటు అమ్మవారి నవరాత్రులు జరిగినప్పుడు కాళ్ళకు చెప్పులు లేకుండా వీలైనంత వరకు ఏకభుక్తం చేసి భూషయనం చేస్తూ మెడలో అమ్మవారి యొక్క కండువా వేసుకొని అమ్మవారికి సంబంధించి అలంకారం కానీ, ప్రసాదాలు కానీ, తీర్థం ప్రసాదాలు పెట్టడం కానీ, కుంకుమార్చనలు జరిగేటప్పుడు వెసులుబాటు కలిగించడం కానీ అన్నిటికీ సహాయం చేయండి. దానివల్ల మీ జాతకరీత్యా ఉన్న దోషములకు ఇది ఫైనల్ పులి స్టాప్. దానివల్ల దోషములన్నీ పోయి వివాహం జరిగేటువంటి అవకాశం ఉంది, ఎక్కువగా అవకాశం ఉంది. ఇక ప్రత్యేకంగా ఏవైనా సరే రాజకీయ అలాగే సినిమా రంగాలకు వారికి సంబంధించిన విషయానికి వస్తే, ఈ రాశి వారు రాజకీయ సినిమా రంగాలలో గనక ఉంటే శుక్రుడు ఎప్పటి వరకైతే పీక్స్లో ఉంటాడో, మీ పర్సనల్ జాతకరీత్యా శుక్రుడు మంచి ఉచ్చస్థితిలో ఉంటాడో అప్పటి వరకు మాత్రమే మీరు అద్భుతంగా రాణించగలరు. దాని తర్వాతకి మీకు ఆపర్చునిటీస్ వచ్చినా సరే మీరు ముందుకు వెళ్ళరు. అలాంటి తత్వము ఈ అక్టోబర్లో మీకు కనిపిస్తుంది. అవకాశం వచ్చినా వెళ్ళకుండా ఉండేవారు, ఏదైనా సరే వేరే రాజకీయాలకు సంబంధించి కనుక ఉంటే కనుక ఏవైనా సరే ఎవరైనా ప్రోత్సాహం చేసి మిమ్మల్ని రమ్మన్నా, తీసుకువెళ్దామన్నా, మారాలన్నా కానీ మారకుండా అలాగే ఉండి చేసేటువంటి వారు. ఆ నిర్ణయం ఎలా తీసుకోవాలి అనేటువంటిది మీకే వదిలిపెడుతున్నాం. మీ యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితులు, ప్రభావాల వల్ల మీరు ముందుకు వెళ్ళొచ్చు, వెళ్ళడమే మంచిది అని జాతకరీత్యా గోచరిస్తున్నటువంటి విషయం. ఇది కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితములు. స్వస్తి.